Hi everybody, welcome to Suman Guru Education YouTube ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు 23వ తేదీన మనం ప్రస్తుతం ఈ వీడియోని చూస్తున్నాం. రేపు ఒకరోజు టైం ఉంది, అంటే ఈరోజు మిగిలి ఉన్న సమయం రేపు సమయం. ఇది మాత్రమే మనకి ఎంత ప్రిపేర్ అవ్వాలో, ఎంత కంటెంట్ మనం గెయిన్ చేయాలో మన ముందు ఉన్నటువంటి టైం. ఎల్లుండి శనివారం మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉంటాం. మరి ఈ సందర్భంగా ఇంతకుముందు మార్చి నెలలో గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అనేది అయ్యింది. గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 2 తీసుకుంటే పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ మరియు మెంటల్ ఎబిలిటీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. ఇదిగో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ మరియు సైకాలజికల్ ఎబిలిటీ అనేది పార్ట్ ఏ. 60 ప్రశ్నలు ఇవే ఉంటాయి. దీని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మరి కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. అయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, సైకాలజికల్ ఎబిలిటీ అనేది ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది నా సెక్షన్ కాదు. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ని ఏ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కరెంట్ అఫైర్స్ వీటిని ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర మనం ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ వారు క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేస్తున్న విధానం ఒకసారి చూడండి. రేపొద్దున మనకి ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలు ఎలాగ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు, ఇలా వస్తూ ఉంటున్నాయి. చూడండి, సీడ్ వాల్స్, విత్తన ఖజానా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్వాలోబర్డ్ గ్లోబల్ సీడ్ వరల్డ్ సదుపాయం అనేది నార్వేజియన్ స్పిట్స్బెర్గెన్ ద్వీపంలో ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సురక్షితమైనటువంటి సీడ్ స్టోరేజ్ వరల్డ్. భారతదేశం యొక్క సీడ్ వరల్డ్ లడఖ్లోని చాంగ్లలో ఎత్తైన పర్వత మార్గం వద్ద ఉంది. ఇండియన్ సీడ్ వరల్డ్ అనేది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చెస్ మరియు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్మించాయి. ఇలా ఇచ్చాడు. అయితే ఈ స్టేట్మెంట్లు ఏవి కూడా కాదు, ఇవన్నీ కూడా తప్పే. ఈ స్టేట్మెంట్లన్నీ తప్పే కాబట్టి ఈ ప్రశ్న మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 62వ ప్రశ్న చూడండి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 సందర్భంగా రామ్సర్ సైట్ల జాబితాకు కొత్తగా జోడించబడిన భారతదేశంలోని ప్రాంతాలను గుర్తించండి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 సందర్భంగా రామ్సర్ సైట్ల జాబితాకు కొత్తగా జోడించిన భారతదేశంలోని ప్రాంతాలు గుర్తించండి. ఇది ప్రశ్న. జవాబు కరైవెట్టి పక్షుల అభయారణ్యం మరియు మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్. ఈ రెండింటిని రామ్సర్ సైట్ల జాబితాకు చేర్చడం జరిగింది. వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయండి. ఒకసారి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చాడు, మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక బిట్ అయింది కదా. ఇంకా మీకు వీటి గురించి వివరణ కావాలంటే నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, రివిజన్ కాబట్టి మీరు ఎక్కడైనా అవసరమైతే పద్దు చేసుకుని దాన్ని ఆ బిట్ని స్టడీ చేయొచ్చు. 62 బిట్ అయింది. ఇప్పుడు 63వ బిట్ని చూద్దాం. తర్వాత బిట్టు ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ గురించి ఈ క్రింది ప్రకటనల్ని పరిగణించండి. విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ ఫర్ విమెన్, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఎక్కడ ఉంది ఇది? కేరళ. ఎక్కడ ఉందండి? కేరళలో. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్, కేరళలోని మహిళా విద్యార్థుల చేత పూర్తిగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన మొదటి భారతీయ ఉపగ్రహం వీశాట్. వీశాట్, ఓకే, WESAT, వీశాట్. చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్, కేరళలోని మహిళా విద్యార్థుల చేత పూర్తిగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన మొదటి భారతీయ ఉపగ్రహం వీశాట్. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ఏంటి? 2024 జనవరి 1వ తేదీన సెకండరీ పేలోడ్లలో ఒకటిగా PSLV C-58 ఆర్ ఎక్స్పోసాట్ మిషన్లో ఈ వీశాట్ని ప్రయోగించారు. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ ఇచ్చారు, అది తప్పు కాబట్టి అవసరం లేదు. ఇది ఇక్కడ జవాబు ఏంటి? 1 మరియు 2, ఈ 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఏంటి తప్పు కూడా చూడండి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వర్షపాతము భూగర్భ జలాలను ఎలా నింపుతుందో అధ్యయనం చేయటానికి ఈ వీశాట్ని ఈ వీశాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు అన్నటువంటి ఈ మూడవ స్టేట్మెంట్ తప్పు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షపాతం భూగర్భ జలాలను ఎలా నింపుతుందో అధ్యయనం చేయటానికి ఈ వీశాట్ ఉద్దేశించబడింది అన్న స్టేట్మెంట్ తప్పు. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్, కేరళలోని మహిళా విద్యార్థులచే పూర్తిగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన మొదటి భారతీయ ఉపగ్రహం వీశాట్, రైట్ ఆన్సర్. అలాగే జనవరి 1, 2024 సెకండరీ పేలోడ్లలో ఒకటిగా PSLV C-58 ఆర్ ఎక్స్పోసాట్ మిషన్లో ఈ వీశాట్ని ప్రయోగించడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. ఇంకా వీశాట్కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సంబంధిత వెబ్సైట్లను సందర్శించి కానీ లేదా మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్కు వాటిని స్టడీ చేస్తూ కానీ ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ చూడండి, బిట్ నంబర్ 64. ఈ క్రింది వాటిలో 2050 నాటికి ఉద్గార తగ్గింపు లక్ష్యంని సాధించేందుకు వ్యవసాయ ఉద్గారాలపై పన్ను విధించాలి అని ప్రతిపాదించినటువంటి ప్రపంచంలోని మొదటి దేశం ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటివరకు మనం మూడవ స్టడీ చేస్తున్నాం. 2 స్టడీ చేసి 3వ స్టడీ చేస్తున్నాం. ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఫేస్ అవుతుంది తప్పించి స్టాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎక్కడ వస్తుందో చూద్దాం. క్రింది వాటిలో 2050 నాటికి ఉద్గారాల తగ్గింపు లక్ష్యంని సాధించేందుకు వ్యవసాయ ఉద్గారాలపై పన్ను విధించాలి అని ప్రతిపాదించినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? జవాబు న్యూజిలాండ్. 65వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. గర్భిణి GA2 గురించి క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ 1 మరియు 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవంట. ఆ 1 మరియు 2 స్టేట్మెంట్లు అయితే చూద్దాం. అంతే, 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఎందుకు ఆ 2 స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. గర్భిణి GA2 ఇది 2వ మరియు 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలలో పిండం యొక్క వయస్సును ఖచ్చితంగా నిర్ణయించే మొదటి భారతీయ నిర్దిష్ట కృత్రిమ మేధస్సు AI మోడల్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. గర్భిణి GA2 అనేది రెండవ మరియు మూడవ త్రైమాసికంలో, అంటే ఒక గర్భిణీ స్త్రీకి రెండవ నెలలో కానీ మూడవ నెలలో కానీ ఆ గర్భిణీ స్త్రీలలో ఉన్నటువంటి పిండం యొక్క వయస్సును ఖచ్చితంగా నిర్ణయించేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెథడే ఈ గర్భిణి GA2. గర్భిణి GA2ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IIT మద్రాస్ మరియు ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, ఈ రెండు పరిశోధన సంస్థల్లో ఉన్నవారు సైంటిస్టులు దీన్ని అభివృద్ధి చేశారు. చూడండి ఎలాంటి ప్రశ్నలు మనకు అడుగుతున్నాడో చూడండి. అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రమే ఇప్పటి వరకు అడుగుతూ వస్తున్నాడు. రెండవ నెల మూడవ నెలలో ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ఆ స్త్రీ యొక్క ఉదరంలో ఉన్నటువంటి పిండం యొక్క వయసును ఖచ్చితంగా కనుగొనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెథడ్ గర్భిణి GA2 అనేటటువంటి ఈ మోడల్ అన్నమాట. ఇది గర్భిణి GA2 దీన్ని ఎవరెవరు డెవలప్మెంట్ చేశారు అంటే మద్రాస్ IIT మరియు తిష్టి అంటే ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. ఇది ఓకే. 65వ బిట్ అయిపోయింది. ఇప్పుడు 66వ బిట్, నెక్స్ట్ బిట్ని చూద్దాం. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిడిస్కో మార్కెట్ ఆమోదం పొందిన భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన కార్ టీ సెల్ థెరపీని గుర్తించండి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ. ఓకే, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO. ఇదిగో CDSCO దీని యొక్క ఇంగ్లీష్ అబ్రివేషన్ ఏంటి ఇవ్వడం చూడండి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. CDSCO అబ్రివేషన్ కూడా తెలిసి ఉండాలి మనకి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, CDSCO మార్కెట్ ఆమోదం పొందిన భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి కార్ టీ సెల్ థెరపీని గుర్తించండి అనేది ప్రశ్న. జవాబు నెక్స్కార్ 19. ఆన్సర్ నెక్స్కార్ 19 NEXCAR 19. నెక్స్కార్ 19 ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇస్రో యొక్క PSLV C58 మిషన్లో అంతరిక్షంలో విజయవంతంగా ప్రదర్శింపబడిన స్వదేశీ గ్రీన్ ప్రపోర్షనల్ సిస్టమ్ గురించి క్రింద స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్లను గురించి ఒకసారి పరిశీలన చేయండి. PSLV C58 దీనిలో DRDO యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం క్రింద DRDO యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం క్రింద బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ స్టేట్మెంట్ సరైనదే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. DRDO యొక్క
టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం క్రింద బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పిఎస్ఎల్వి 58 మిషన్లో ప్రపోర్షనల్ సిస్టమ్ని అభివృద్ధి చేసింది. అంతేకాకుండా గ్రీన్ ప్రపోర్షన్ సిస్టమ్ అనేది ఒక వినూత్న సాంకేతికత మరియు తక్కువ కక్షీయ స్థలంలో ఉపయోగపడే నాన్ టాక్సిక్ మరియు పర్యావరణ అనుకూల ప్రపోర్షనల్ సిస్టమ్. గ్రీన్ ప్రపోర్షన్ సిస్టమ్ అధిక థ్రస్ట్ అవసరాలతో అంతరిక్ష యాత్రలకు అనువైనది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే, ఒకసారి బాగా చూసుకోండి. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. నెక్స్ట్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనల కోసం ఈ క్రింది వాటిలో దేనితో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది? MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. మెమోరాండం ఆఫ్ MOU మీన్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనల కోసం క్రింది వాటిలో దేనితో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది? జవాబు IIT భువనేశ్వర్. జవాబు IIT భువనేశ్వర్. MOU మీన్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ 69 చూడండి. ఇక్కడ పైవేవి కాదంట, ఆన్సరు పైవేవి కాదు, పైన ఉన్న స్టేట్మెంట్లు ఏవి కాదు. సో అన్నీ తప్పు కాబట్టి ఇక్కడ ఇది స్టడీ చేయడం అనవసరం. ఒకసారి కొంచెం చూడండి. ఏమో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం తన 40వ స్థానాన్ని నిలుపుకుంది. సో 2023 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి సరిపోతుంది. ఇవన్నీ తప్పు అంటే వాటిలో ఏమేమి కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి స్టడీ చేసి సరిపోతుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023ని స్టడీ చేస్తే ఇందులో ఇవన్నీ ఎందుకు తప్పుడు స్టేట్మెంట్లో తెలిసిపోద్ది. మనకి రైట్ స్టేట్మెంట్లో మనకు వస్తాయి. వీపూ నివేదిక, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వీపూ నివేదిక, NRI ఇండెక్స్. చూడండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్సే. ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండర్డ్ నాలెడ్జ్ ఏమి కూడా అడగట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాడు. అవునా? అప్పుడు నా కరెంట్ అఫైర్స్ని కూడా సింపుల్గా ఏమైనా ఇస్తున్నాడా? ఎంత లెంగ్తీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇది చదివి అర్థం చేసుకొని వీటిలో ఇవన్నీ కూడా తప్పు అని మళ్ళీ ఎలిమినేట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇస్తున్నాడు. చూడండి, బిట్ నెంబర్ 70. కల్పక్కం వద్ద 500 మెగావాట్స్ సామర్థ్యం గల భారతదేశపు స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి చేసిన సంస్థ క్రింది వాటిలో ఏది గుర్తించండి? కల్పక్కం వద్ద 500 మెగావాట్స్ సామర్థ్యం కల భారతదేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? జవాబు భావిని. భావిని అనగా భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రెండవ స్టేట్మెంట్ తప్ప మిగిలిన స్టేట్మెంట్ అన్ని రైట్. అంటే సరే, 2, 5 తప్పు, మిగిలిన 3 రైట్. 1, 3, 4 ఏంటో 1, 3, 4 చూద్దాం. 1, 3, 4 1,
ఒకసారి అవి 1 3 4 ఇవి కరెక్ట్ అంట. వీటి గురించి వచ్చేసి చూద్దాం. లిగో ఇండియా ప్రాజెక్టులో భాగంగా లిగో ల్యాబొరేటరీకి సహకరిస్తున్న ప్రముఖ సంస్థలను గుర్తించండి. లిగో ఇండియా ప్రాజెక్ట్, ఇందులో భాగంగా లిగో ల్యాబొరేటరీకి సహకరిస్తున్న ప్రముఖ సంస్థలు. జవాబు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్లో ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఐపీఆర్ మీన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్, గుజరాత్. ఓకే, గుజరాత్లోని గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లిగో ఇండియా ప్రాజెక్టుకు సహకారం ఇస్తుంది. అలాగే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, పూణే. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, పూణే. ఈ సంస్థ కూడా లిగో ఇండియా ప్రాజెక్టుకు సహకారం ఇస్తుంది. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇండోర్. ఇది కూడా లిగో ఇండియా ప్రాజెక్టుకు సహకారం అందిస్తుంది. సో లిగో ఇండియా ప్రాజెక్ట్ అంటే ఏమిటి, దీని గురించి ఒకసారి మనం స్టడీ చేయాలి. అలాగే చూడండి, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్లో ఉంది. IUCAA ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇది పూణేలో ఉంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, ఇది గాంధీనగర్లో ఉంది అని తెలుసుకుంటూ లిగో ఇండియా ప్రాజెక్ట్ గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంది. 72వ బిట్ చూడండి. 2029 నాటికి 2029వ సంవత్సరం నాటికి భూమి కక్షకు చేరువలో ఉన్న గాడ్ ఆఫ్ కేఎస్ గ్రహ శకలంలోని భౌతిక మార్పులను అధ్యయనం చేసే నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ను గుర్తించండి. 2029 నాటికి భూకక్ష్యకు చేరువలో ఉన్నటువంటి గాడ్ ఆఫ్ కేఎస్ అనేటటువంటి గ్రహ శకలంలోని భౌతిక మార్పులను నాసా అధ్యయనం చేస్తూ ఉన్నది. అయితే ప్రశ్న ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, భూకక్షకు చేరువలో ఉన్నటువంటి గ్రహ శకలం గాడ్ ఆఫ్ కేఎస్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భూకక్షకు చేరువలో ఉన్న గ్రహ శకలం గాడ్ ఆఫ్ కేఎస్. గ్రహ శకలం అంటే ఏమిటి? వివిధ గ్రహాలకు మధ్య దుమ్ము ధూళి రూపంలో ఉన్నటువంటి ఈ అంతరిక్షం యొక్క డస్టే గ్రహ శకలాలు. అటువంటి గ్రహ శకలాల్లో ఒక పెద్ద ఆకారంలో ఉంటుంది ఈ గ్రహ శకలం. గాడ్ ఆఫ్ కేఎస్ అనేది ఒక గ్రహ శకలం. దీనిలో భౌతిక మార్పులు నాసా అనేది అధ్యయనం చేస్తుంది 2029 నాటికి. అలా నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ అనేది దీన్ని అధ్యయనం చేయను కదా. ఎందుకే ఆ నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ పేరు ఒసిరిస్ ఎపెక్స్, OSIRIS ఒసిరిస్ ఎపెక్స్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బిట్ నంబర్ 73. క్రింది వాటిలో సైన్స్ విభాగంలో PhD పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇది ఒక్కటి కదండి, కొంచెం స్టాండర్డ్ అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్టాండర్డ్ బిట్ ఇది ఒకటి కనిపిస్తుంది ఇప్పటి వరకు.
క్రింది వారిలో సైన్స్ విభాగంలో PhD పొందిన మొదటి భారతీయ మహిళ? కమలా సహోని. కమలా సహోని. కొలోరెక్టల్ క్యాన్సర్ చికిత్స కోసం పునరుత్పాదక వనరుల నుంచి స్మార్ట్ బయోడిగ్రేడబుల్ నేచురల్ పాలిమర్ ఆధారిత నానో పార్టికల్స్ను ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు? జవాబు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి. నెక్స్ట్ 75వ బిట్టు చూడండి. ఇక్కడ 1-2 స్టేట్మెంట్లు సరైనవంట. ఏంటది 1-2 స్టేట్మెంట్లు? సన్ హాల్ ఏదైతే ఉందో ఈ సన్ హాల్కి సంబంధించి సన్ హాలో దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్లు సరైనవి. సన్ హాలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికల సన్ హోలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికాలలో సూర్యకాంతి వక్రీభవనం కారణంగా సంభవించే ఒక ఆప్టికల్ దృగ్విషయం. సన్ హోలో సూర్యుని చుట్టూ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థంతో రింగ్ రూపంని తీసుకుంటుంది. ఈ 2 కూడా స్టడీ చేయండి. సన్ హోలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికాలలో సూర్యకాంతి వక్రీభవనం కారణంగా సంభవించే ఒక ఆప్టికల్ దృగ్విషయం. సూర్యుని చుట్టూ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థంతో రింగు రూపంని తీసుకుంటుంది. ఈ 2 విషయాలు చూడండి. చూడండి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. పగడపు దెబ్బలను తరచుగా రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. ఈ స్టేట్మెంట్ సరైనదే. ఈ స్టేట్మెంట్ రైట్. పగడపు దెబ్బలను మన లక్షద్వీపుల్లో ఉన్నాయి. పగడపు దెబ్బలు భారతదేశంలో లక్షద్వీపుల్లో ఈ పగడపు దెబ్బలు చూడొచ్చు. పగడపు దెబ్బలను తరచుగా రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. పగడపు దెబ్బలు తుఫానుల సమయంలో అలల శక్తిని మరియు తుఫానులను విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా తీర కోతను నివారిస్తుంది. ఈ పగడపు దెబ్బలు ఉంటే చాలా సేఫ్. పగడపు దెబ్బలు తీరరేఖకు ఎందుకు సేఫు? తుఫానులు వచ్చినటువంటి ఈ సమయంలో సముద్రపు అలల శక్తిని తగ్గిస్తుంది. అలల శక్తి నుంచి తీరంని రక్షిస్తుంది. తుఫానులను అలల శక్తిని మరి తుఫానులను విచ్ఛిన్నం చేస్తూ తీరరేఖ కోతకు గురవకుండా ఇవి పగడపు దెబ్బలు నివారిస్తాయి. కాబట్టి పైన 2 కూడా సరైనవే. కానీ ఒకదానికి ఒకటి కారణం కాదు, దేనికది సరైనదే. పగడపు దెబ్బలను తరచుగా రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు, అది సరైనదే. కానీ దానికి కారణం 2 కానీ 2కు కారణం 1 కానీ కాదు, దేనికది సరైనది. ఇది 76 ప్రశ్నలైనాయి. అదే సైన్స్ అండ్ టెక్నాలజీలో తర్వాత బిట్ని చూస్తాం. ఇక్కడ 2-3 స్టేట్మెంట్లు మాత్రం సరైనవంట. ఎందుకేంటో 2-3 స్టేట్మెంట్లు చూద్దాం. 2-3 స్టేట్మెంట్లు చూస్తున్నారా? పేపర్ ఎలా వచ్చిందో గ్రూప్ 1. మరి డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ అంతే, ఇది కూడా ఈక్వల్ టు గ్రూప్ 1 కదా. మరి పేపర్ ఈజీగానే రావచ్చు, లేదా తెలుగునే రావచ్చు, అది మన చేతిలో ఉండదు. ప్రయత్నం చేయడం మన వంతు, మన ధర్మం అంతే. 30/30 చొరవకు సంబంధించి
క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. 2-3 స్టేట్మెంట్లు మాత్రం సరైనవి. 30/30 చొరవ హై యాంబిషన్ కోయలిషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ ద్వారా ప్రారంభించబడింది. చూడండి, 30/30 అనేటటువంటి ఈ చొరవ హై యాంబిషన్ కోయలిషన్, హై యాంబిషన్ కోయలిషన్, హెచ్ఏసి ఫుల్ ఫార్మ్ చూడండి. ఇక్కడ హెచ్ఏసి ఫుల్ ఫార్మ్ హై యాంబిషన్ కోయలిషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ ద్వారా ప్రారంభించబడింది. హై ఆంబిషన్ కోయలిషన్ దీనిలో చేరిన బ్రిక్స్ దేశాల్లో భారతదేశం మొదటిది. దీనిలో బ్రిక్స్ దేశాలు చేరాయి. ఇలా బ్రిక్స్ దేశాల నుంచి భారతదేశం మొట్టమొదటి దేశం, ఇందులో చేరిన మొట్టమొదటి దేశం. సో ఈ 2 స్టేట్మెంట్లు సరైనవి. డెబ్బై 78వ బిట్ చూడండి. 2, 4, 5 స్టేట్మెంట్లు సరైనవంట. 2, 4, 5 ఏంటి? 2, 4, 5 రెండవ స్టేట్మెంట్ సరైనది. 4 మరియు 5వ స్టేట్మెంట్ ఇవి సరైనవంట. చూద్దాం ఒకసారి. యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్, యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగం కాని భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులను గుర్తించండి. అంటే యునెస్కో ఒక కార్యక్రమం చేపట్టింది, మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే కార్యక్రమం చేపట్టింది. అందులో భాగస్వామ్యం కానటువంటి భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులను గుర్తించండి అనేది ప్రశ్న. కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వు, డిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వు, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వు. ఇవి ఓకే. కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వు, డిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వు, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వు. ఇవి యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగం కానటువంటి ఇండియన్ బయోస్పియర్ రిజర్వులు. ఇవి 79వ బిట్ చూడండి. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ పౌర పన్ను చెల్లింపు సాఫ్ట్వేర్ సైబర్ దాడికి గురైంది? ప్రశ్న మరోసారి. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ పౌర పన్ను చెల్లింపు సాఫ్ట్వేర్ సైబర్ దాడికి గురైంది? అంటే పౌరులు పన్నులు చెల్లిస్తూ ఉంటారు, గవర్నమెంట్కి పౌరులు ట్యాక్స్లు పే చేస్తూ ఉంటారు. ఈ విధంగా ట్యాక్స్లు పే చేస్తున్నట్టు ఒక ఇది సాఫ్ట్వేరు సైబర్ క్రైమ్కి గురైంది. ఎందుకు ఆ సాఫ్ట్వేరు ఏ స్టేట్లో ఈ సైబర్ దాడికి గురైంది అంటే మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్ నెంబర్ 80. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ రంగాలలో పరిశోధన చేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏ కార్యక్రమం సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ రంగాలలో పరిశోధన చేయటానికి మరియు వారిని ప్రోత్సహించడానికి రూపొందించబడినది? జవాబు విదూషి అనేటటువంటి
కార్యక్రమం, విదూషి అన్న కార్యక్రమం. విదూషి అన్న కార్యక్రమం దేనికి సంబంధించినది? విదూషి అనే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రూపొందించారు. ఎందుకోసం రూపొందించారు ఈ కార్యక్రమాన్ని అంటే సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ రంగాల్లో పరిశోధన చేయడానికి, అందుకోసం వారిని ప్రోత్సాహం ఇచ్చేందుకు దీన్ని రూపొందించారు. 81వ బిట్ని చూద్దాం. ఇక్కడ 1 మరియు 2 స్టేట్మెంట్లు ఇవి మాత్రమే సరైనవంట. ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం. ఆర్టిసన్స్, ARTSENS, ఆర్టిసన్స్ పరికరం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆర్టిసన్స్ పరికరం గురించి ఇది న్యూరాన్ల ఆరోగ్యం మరియు వాటి వయస్సును అంచనా వేయటానికి, న్యూరాన్ల ఆరోగ్యం మరియు వాటి వయస్సును అంచనా వేయటానికి మరియు తద్వారా కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులకు ముందస్తు స్క్రీనింగ్ అందించడానికి ఉపయోగపడే ఒక నవల నాన్ ఇన్వాసివ్ పరికరం. చూడండి, ఆర్టిసన్స్ అనేది ఈ పరికరం ARTSENS, ఆర్టిసన్స్. ఈ పరికరం న్యూరాన్ల యొక్క వయస్సు అంచనా వేయటం కోసం, అలా అంచనా వేయడం ద్వారా కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క వ్యాధుల్ని ముందుగానే గుర్తించి అందుకు సంబంధించి ముందస్తు స్క్రీనింగ్ అందించడానికి ఉపయోగపడేటటువంటి ఒక నవల మరియు ఒక నాన్ ఇన్వాసివ్ పరికరం. ఆర్టిసన్స్ పరికరంని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఓకే, ఆర్టిసన్స్ పరికరంని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అభివృద్ధి చేసింది. చూడండి, అన్ని కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే. వీడు ఏం చేస్తున్నాడంటే ఏపీపీఎస్సీ వారు ఒకటి మర్చిపోతున్నారండి. ఏపీపీఎస్సీ వారు ఇంత డెప్త్గా ప్రశ్నలు సరళి అడగడం అనేది అవసరమా? కఠినంగా ఉండాలి, కాదు అనట్లేదు. పేపర్ అనేది కఠినంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశంలోని ఏమేమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయో వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ అఫీషియల్ వెబ్సైట్ల నుంచి డేటాని కలెక్ట్ చేసి ఇస్తున్నారు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అంత తీరిక, అంత పేషెన్స్ అనేది ఉంటుందా? ముఖ్యంగా ఏంటంటే యువతడు డ్యూటీలు చేసుకుంటారా? ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వారు రోజువారు వాళ్ళ డ్యూటీలు చేయాలి, వాళ్ళ సిలబస్లు కంప్లీట్ చేయాలి. స్టూడెంట్లు ఉన్నారు, వాళ్ళ డిగ్రీలు కంప్లీట్ చేయాలి. సో మనకి కరెంట్ అఫైర్స్ మీద, వర్తమాన అంశాల మీద పట్టు అవసరమే, కాదనట్లేదు. రెగ్యులర్గా మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. కానీ మరీ ఇంత డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తున్న వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు కదండి, పిహెచ్డీలు చేసేటటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు. ఈ విషయం మీద అసలు ఎవరు కూడా అడగట్లేదు, ఎవరు స్పందించట్లేదు. కానీ ఏపీపీఎస్సీకి అసలు అడగాలి. ఇప్పుడు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ లేదా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, ఇప్పుడు డిప్యూటీ ఈఓ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఇవి ఏమైనా యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? కాదు కదా. సాధారణమైనటువంటి ఒక డిగ్రీలోన, ఒక పీజీలోన ఒక సగటు అభ్యర్థికి ఎంత కఠినమైనటువంటి ప్రశ్నలు అడిగితే వీళ్ళు ఈ ప్రశ్నలు ఎప్పుడు వీళ్ళు చదువుతారు, ఎప్పుడు వీళ్ళు రాస్తారు, ఎప్పుడు వీళ్ళు జాబ్లు కొట్టగలరు చెప్పండి? కనీసం అంటే ఆలోచన ఉండొద్దా? ఎంత డెప్త్గా ప్రశ్నలు ఇస్తూ ఉంటే గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేటటువంటి అభ్యర్థులు ఏమవ్వాలి? అసలు అందరూ కోచింగ్ సెంటర్లో వెళ్ళి కోచింగ్లు తీసుకోలేరు కదా. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకోలేరు కదా. ఎంత డెప్త్నెస్ అవసరమా? మినిమం ఫండమెంటల్స్ చాలామంది తెలియవు.
ఇప్పుడు ఏం అక్కర్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ కంటెంట్ ఇస్తేనే చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ చదవడానికి సూపర్ పడుతున్నారు. ఎంత డెప్త్ కంటెంట్ ఇంత అవసరమా అంటే ఆన్సర్ షీట్లు అన్నీ కూడా అందరు కూడా బ్లాంక్. ఇప్పుడు ఏమవుతుందంటే 150 బిట్ల వరకు లేదా 120 బిట్ల వరకు ఇస్తున్నారు. అందరూ కనీసం 30%, చాలామంది వరకు 30% టచ్ చేయలేకపోతున్నారు. అందులో నెగిటివ్ మార్కులు. మళ్ళీ ఎంత డెప్త్నెస్ దేనికండి? ఏమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాస్తున్నారా, అంటే పిహెచ్డి అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారా? రాసేది జస్ట్ ఒక డిగ్రీ స్థాయి స్టూడెంట్లు రాస్తూ ఉంటారు. కొన్ని డిప్యూటీ ఈవో అంటే పీజీ స్థాయి వాళ్ళు రాస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంత డెప్త్నెస్ అవసరమా? అసలు ఎవరు ఏపీపీఎస్సీ వారికి అసలు ఎవరు కూడా అడగట్లేదు, కానీ క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఏంటి ప్రశ్నలు ఇవన్నీ? ఎప్పుడు చదువుకొని ఎప్పుడు ఇవన్నీ రాస్తారు? ఇవి ఎంత డెప్త్నెస్ అవసరమా? 10th క్లాస్ లెవెల్ చాలు కదండి, డిగ్రీ లెవెల్ అంటున్నారు. ఓకే, కానీ ఇదేంటిది? ఆ ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్టాండర్డ్ బిట్స్ అసలు ఏంటి లేవు కదా, అంత కరెంట్ అఫైర్స్. కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని వెబ్సైట్లు చూడాలి, ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూడాలి, ఎన్ని మ్యాగజైన్లు ఫాలో అవ్వాలి? చూడండి, 81 బిట్టు మనం ఫినిష్ చేసాము. 82వ బిట్ భారత జీపీటీ వ్యవస్థ మరి సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడిన 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగల మల్టీ మోడల్ ఏఐ సాధనాన్ని గుర్తించండి. చూడండి, భారత్ జీపీటీ మరియు సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్, వీటి ద్వారా ఈ రెండింటి ద్వారా ఒక ఏఐ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు. అది 11 భారతీయ భాషలలో ప్రతిస్పందించగలదు. ఓకే, ప్రశ్నలు ఇలా అడగొచ్చండి. ఈ స్టాండర్డ్ సరిపోతాయండి, ఈ స్టాండర్డ్ ఓకే ప్రశ్నలు అయితే ఈ స్టాండర్డ్ సరిపోతుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నారు. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి ఈ లెవెల్ ప్రశ్నలు ఎవరైనా కూడా చదవగలరు, ఎవరైనా కూడా రాయగలరు, వీటిని ఎవరైనా కూడా ఫేస్ చేయగలరు. అంతేసి ప్రశ్నలు ఇస్తూ ఉంటే ఎవరు చదువుకుని కూర్చుంటారు? అవన్నీ కూడా భారత్ జీపీటీ మరియు సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ ఎస్ఎంఎల్, వీటి ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడి 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగల ఏఐ సాఫ్ట్వేర్ హనుమాన్. దాని పేరు హనుమాన్. ఓకే, తర్వాత 83వ బిట్టు నీతి ఆయోగ్ యొక్క మిథానల్ ఎకానమీ కార్యక్రమం యొక్క లక్ష్యాలను గుర్తించండి. ఓకే, ఇలాంటి బిట్లు కొంతవరకు ఓకే అండి. నీతి ఆయోగ్ గురించి కాస్త స్టాండర్డ్ లెవెల్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. నీతి ఆయోగ్ యొక్క మిథానల్ ఎకానమీ, దీని గురించి 3 స్టేట్మెంట్లు సరైనవే. భారతదేశ చమురు దిగుమతి బిల్లును తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం, బొగ్గు నిల్వలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను మిథనాల్గా మార్చడం. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఓకే, నీతి ఆయోగ్ మిథనాల్ ఎకానమీ కార్యక్రమం ప్రవేశపెట్టిందండి. నీతి ఆయోగ్ అనేది మిథనాల్ ఎకానమీని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం భారతదేశ చమురు దిగుమతి బిల్లును తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం, బొగ్గు నిల్వలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను మిథనాల్గా మార్చడం. ఈ 3 సరైనవే. నెక్స్ట్, ప్రాజెక్టు భీష్మ్ క్రింద దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య మైత్రి క్యూబ్లను సమకూర్చడం కోసం ఈ క్రింది వాటిలో ఏది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? ఈ లెవెల్ ప్రశ్నలు సరిపోతాయండి. పేపర్ మొత్తం కూడా ఈ స్టాండర్డ్లో ప్రశ్నలు ఉంటే సరిపోతాయి. పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద లెంగ్తీ ఒక ప్రశ్నలు ఇచ్చేస్తూ ఉంటే ఆ ఎగ్జామ్ రాసేటువంటి మెంటల్ అయిపోతుంది ఎగ్జామినేషన్ హాల్లో. ప్రాజెక్టు భీష్మ క్రింద దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య మైత్రి క్యూబ్లను సమకూర్చడం కోసం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, హెచ్ఎల్ఎల్
లైఫ్ కేర్ లిమిటెడ్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఎస్, ప్రశ్నలు ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఓకే. ఇక్కడ చూడండి, ఇంపేషన్స్ కరుప్పుస్వామి ఇటీవల వార్తలు కనిపించింది. ఇంతకీ ఇంపేషన్స్ కరుప్పుస్వామి అనేది ఏంటి? కలకడ్ ముందుంతిరియా టైగర్ రిజర్వ్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కనుగొన్న కొత్త జాతి మొక్క. ఓకే, కొత్త జాతి మొక్క. ఓకే, ఇక్కడ నుంచి కాస్త చదవాలి అనిపిస్తున్నాయి ఈ ప్రశ్నలు. ఇంపేషన్స్ కరుప్పుస్వామి ఇంపేషన్స్ కరుప్పుస్వామి అనేది కలకడ్ ముందుతురియా టైగర్ రిజర్వ్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కనుక్కున్న కొత్త జాతి మొక్క. ఓకే, తర్వాత 86వ బిట్టు చూడండి. పైవేవి కావు అంటే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలు కాస్త చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి, చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ హాల్లో. వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ షీల్డ్. ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ షీల్డ్ వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ షీల్డ్. ఓకే, వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా గ్లోబల్ షీల్డ్ అని ఏర్పాటు చేశారు. మరి వాటికి సంబంధించి స్టేట్మెంట్లు ఏవి కూడా సరైన కావట. ఎందుకు ఆ స్టేట్మెంట్లో ఒకసారి చదివేయండి. ఈ రెండు కూడా తప్పే, ఒకసారి చూసుకోండి మీరు. తర్వాత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మరియు మిషన్ బ్లూ ద్వారా భారతదేశంలోని ఈ క్రింది వాటిలో ఏవి హోప్ స్పాట్స్గా పేర్కొనబడ్డాయి? హోప్ స్పాట్స్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మరియు మిషన్ బ్లూ ద్వారా భారతదేశంలోని ఈ క్రింది వాటిలో ఏవి హోప్ స్పాట్స్గా పేర్కొనబడ్డాయి? లక్షద్వీపులు మరియు అండమాన్ నికోబార్ దీవులు సరైనటువంటి జవాబు ఇది. ఇలాంటి ప్రశ్నలు అవసరమా ఉంది? ఇంత ప్రశ్నలు అవసరమా? చూడండి, ఇలాంటివి కొంచెం ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది పేపర్ నుంచి. కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ పై పార్టీల సమావేశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఏంటండి? కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ సమావేశం. దీనికి సంబంధించి సరైన జవాబు ఏంటి? 1 మరియు 3 అంట. ఏంటవి? సిఎంఎస్ COP14 యొక్క 14వ సెషన్ 2024 ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగింది. అలాగే సిఎంఎస్ COP14 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ 2022 ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి ప్రపంచ జీవ వైవిధ్య సమావేశం ఇది. ఓకే, ఇది కొంతవరకు ఓకేనండి. 2024 ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు ఈ సమావేశం జరిగింది కాబట్టి దీన్ని కరెంట్ అఫైర్స్ అడిగాడు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, స్టాండర్డ్ సబ్జెక్టులకి వెళ్ళట్లేదు. ఇది చూడండి. నెక్స్ట్ 89. ఏంటి ప్రశ్నలు అంటే స్క్రీన్ పట్టట్లేదు ప్రశ్నలు. GSAT N2కి సంబంధించి క్రింది ప్రకటనలని పరిగణించండి. 1 మరియు 3 సరైన వెంట. GSAT N2
స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఏంటది? ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి యొక్క పూర్తి నిధులు మరియు యాజమాన్య హక్కులు కలిగిన మొట్టమొదటి డిమాండ్ ఆధారిత ఉపగ్రహ మిషన్. మరియు భారతదేశంలో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న రాకెట్ లేనందువల్ల ఎన్ఎస్ఐఎల్ ఏ ప్రయోగం కోసము స్పేస్ ఎక్స్ యొక్క సహకారం తీసుకుంటుంది. ఈ రెండు చూసుకోండి ఒకసారి. ఇక ఇక్కడ ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండు సరైనవే. అలాగే ప్రకటన 1కి ప్రకటన 2 సరైన వివరణ. అదేంటో చూద్దాం. భారతదేశము అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది సరైనదే. అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఎందుకు? భారతదేశంలో ఒక సంవత్సరంలో స్పష్టమైన 250 నుంచి 300 రోజుల ఎండ రోజులతో మరియు భారతదేశ భూభాగంలో లెక్కించబడిన సౌరశక్తి సంభావం సంవత్సరానికి 5,000 లక్షల కోట్ల కిలోవాట్ గంటలు అన్నది ప్రకటన 2. ఇది ఒకసారి చదవండి, చదివేసి అర్థం చేసుకొని దీనికి ఆన్సర్ని గుర్తించండి. ఓకేనా? ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు, అంటే ప్రశ్నలు తయారు చేస్తున్న వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెసర్లు అయితే మాత్రమే ఇలాంటి ప్రశ్నలు. కొంచెం లెంగ్త్ తగ్గించాలి ప్రశ్నలు. సో ఇదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 30 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 30 ప్రశ్నల్లో ఇలా పేపర్ ఉంది, ఒకసారి చూడండి. దీన్ని ఆధారంగా చేసుకొని మనం డిప్యూటీ ఈవో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూడాల్సి ఉంటుంది. సరేనా? మరిన్ని అంశాలతో ఇంకా దీనిలో కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నేను. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. కరెంట్ ఈవెంట్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ మరో 30 బిట్లు ఉన్నాయి. ఈ 30 బిట్లు తర్వాత వీడియోలో అందిస్తున్నాను.